పెద్దపల్లి జిల్లా నిట్టూరులోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా పాఠశాల అధ్యాపకుల మధ్య వివాదం నెలకొంది. ఉపాధ్యాయులు శంకరయ్య పాఠశాలలో అన్యమత ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. శంకరయ్య తీరుతో అధ్యాపకుల మధ్య వివాదం ఏర్పడింది. రాత్రిపూట విద్యార్థుల ఇళ్లకు శంకరయ్య వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల టీచర్ల మధ్య నెలకొన్న సమస్య పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని పోలీసులు మాట ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. విచక్షణ ఇస్తుండు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండు. ఆ టాపిక్ పేపర్ మార్చుతుండు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదివిన మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్ది చేయాలి. వెంటనే సార్ని పంపించాలి, వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు. అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఇంకా జేబీఎం అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందా, గుడ్ మార్నింగ్ చెప్పాదురా అంటుండు. ఇంకా జేబీఎం అంటుండు. తక్షణమే ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. కుల ప్రస్తావాన్ని తీసుకొస్తూ విద్యార్థుల లోపల కుల విద్వేషాలు తీసుకొస్తూ పిల్లల్ని విభజిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మా ఉపాధ్యాయుడి నుంచి తీసివేయాలి అనేటువంటిది తెలియజేశారు సార్. అందులో భాగంగానే ఈరోజు మరి డిఓ గారు మేడం సబ్మిట్ చేస్తానన్న బట్టి కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తర్వాత గ్రామస్తులందరూ కూడా మా పాఠశాలలో శంకరయ్య సార్ని తీసేయండి అనేటువంటిది కూడా నేను రాగానే వాళ్ళు ఒక అడ్డం ఉన్నారు సార్ మన గేట్కి. కాబట్టి నేను కూడా మా డిఓ గారికి ఫోన్ చేశాను. జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పాను సార్. వీలైనంత తొందరగా మరి ఈ ఉపాధ్యాయుల పరిష్కారంలో కూడా శంకరయ్య